మొదటిసారిగా ఉద్యోగంలో చేరుతున్న శరణ్యకు భయంగా అనిపిస్తోంది. అక్కడి వాతావరణం, పై అధికారి వద్ద ఎలా మసలుకోవాలి వంటివన్నీ ఆమెలో ఆందోళన పెంచుతున్నాయి. కొలువులో ఎలాంటి నైపుణ్యాలను ప్రదర్శించాలో నిపుణులు చెబుతున్నారిలా. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా? ఉద్యోగం అంటే కొందరి మనసులో కాస్తంత బెరుకుగా ఉండటం సహజమే. మరికొందరికైతే విధుల్లో చేరిన వెంటనే అధికారులందరినీ ఇంప్రెస్ చేయాలనే ఆతృత ఎక్కువ. ఈ ఆలోచన ఉండటం మంచిదే. కానీ క్రమేణా దీన్ని సాధించడానికి కృషి చేయాలి. ఒక్కో అధికారి పనితీరు ఒక్కోలా ఉంటుంది. వాళ్ళు పని చేయించే తీరు, బాధ్యతలు నిర్వర్తించే విధానాన్ని పరిశీలించాలి. దేనికి ప్రాధాన్యమిస్తున్నారో గుర్తించాలి. ప్రతిరోజు సమావేశాల్లో చర్చకొచ్చే ప్రముఖ అంశాలు సంక్షిప్తంగా పంపాల్సిన మెయిల్స్, వివరణాత్మకంగా అందించాల్సిన ప్రాజెక్టుల నివేదికలపై అవగాహన పెంచుకోవాలి. ఇది మీ బాధ్యతలను మెరుగ్గా చేసేలా సాయపడుతుంది. మీ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తి చేయాల్సిన పనులకు గడువు తీసుకోవాలి. 2-3 రోజుల్లో మొత్తం నివేదిక అందిస్తానని వాగ్దానం చేసి మరో వారం పాటు ఆలస్యం చేయడం మంచిది కాదు. మొదట్లోనే పై అధికారుల వద్ద మీపై నమ్మకం మీరే తగ్గించుకున్నట్లు అవుతుంది. అలా కాకుండా కాస్తంత ఎక్కువ గడువు తీసుకున్నా కూడా నాణ్యతతో పని పూర్తి చేసి చూపించగలిగితే చాలు. టీంలో మీ విలువ పెరుగుతుంది. సమావేశాల్లో లేదా చర్చల్లో పాల్గొన్నప్పుడు మీ అభిప్రాయాలను, ఆలోచనలను తప్పక చెప్పాలి. అలాగని విలువలేని అంశాలు కాకుండా ఆలోచించదగ్గవి, ప్రాజెక్టుకు ఉపయోగపడేవి ఎంచుకొని మాట్లాడాలి. దీనికి ముందుగానే హోంవర్క్ చేసి పాయింట్స్ను ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మీ ఆలోచనలకు అంత పెద్దపీట వేసే స్థాయికి చేరుకుంటారు. మీరు పూర్తి చేస్తున్న బాధ్యతలు, చేపడుతున్న పనులన్నింటినీ ఎప్పటికప్పుడు పై అధికారికి
నివేదిక అందించడం మంచిది. ఈ రెగ్యులర్ అప్డేట్స్తో పాటు పనిలో మీరెదుర్కొంటున్న సవాళ్లను తెలియజేయాలి. దీంతో మీ పనితీరు అవతలి వారికి ఎప్పటికప్పుడు అర్థమవుతుంది. మీ లోపాలను వివరించడానికి వాళ్లకు అవకాశం ఉంటుంది. వాటిని స్వీకరించి సరిదిద్దుకునేందుకు కృషి చేస్తే మిమ్మల్ని మీరు మరింత మెరుగుపరుచుకోవచ్చు. పనిచేసే చోట మీ సమస్యలను వివరించాలే తప్ప ఇతరులపై ఫిర్యాదు చేయకూడదు. ఇలా చేస్తే ఆఫీసు వాతావరణాన్ని భంగపరిచిన వారు అవుతారు. అలా కాకుండా అవసరమైనప్పుడు మీ సూచనలు చెప్పడానికి ప్రయత్నించాలి. అలాగే ముఖ్యమైన బాధ్యతలు చేపట్టాల్సిన సమయంలో టీంతో కలిసి పనిచేసి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీ వంతు పాత్ర వహించాలి.